హే బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అనలిసిస్ ట్యూటర్ దిస్ ఇస్ జతిన్. సో మనకి తెలంగాణ ఈ పాస్ లోపల మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఓపెన్ అయింది. సో యాజ్ యూ సీన్ ఇన్ తమ్నేల్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఓపెన్ అయింది. సో పోస్ట్ మెట్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే మీరు టీఎస్సీ పాస్ ఓపెన్ చేస్తారో. ఓపెన్ చేసిన నెక్స్ట్ మనకి 2024-25 అకాడమిక్ ఇయర్ ఇది. సో ఈ 2024-25 అకాడమిక్ ఇయర్ అని ఇంకొక 1 మంత్ లోపల క్లోజ్ కాబోతుంది. సో 2024-25 అకాడమిక్ ఇయర్ లోపల మనం ఇక్కడ చూసుకుంటే కింద ఎయిత్ ఆప్షన్ లోపల ఉంటుంది అన్నట్టు. సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎడిట్ ఆర్ అప్లోడ్ డాక్యుమెంట్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎడిట్ అని చెప్పి క్లిక్ చేసేసేయాలి. సో ఎడిట్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ 2024-25 అకాడమిక్ ఇయర్ చూపడుతుంది. ఓకేనా. సో ఇక్కడ 24-25 అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఐడి అయితే ఎంటర్ చేయవచ్చు. అండ్ అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఎస్ఎస్సి పాస్ టైపు రెగ్యులరా, డైరెక్ట్ డిగ్రీనా, సప్లిమెంటరీ అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. అండ్ సో మీది ఏదైతే పాస్ ఉంటుందో అట్లా మ్యాక్సిమం అందరి రెగ్యులరే ఉంటుంది. సో మీ పాస్ అనేది మీ ఎస్ఎస్సి మెమోలో చూసి సెలెక్ట్ చేసుకోరు. అండ్ ఆఫ్టర్ దట్ ఎస్ఎస్సి ఇయర్ అనేది ఎంటర్ చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంత తర్వాత మీ డీటెయిల్స్ వస్తే అక్కడ మీరు మీ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో బై దీస్ వే యూ కెన్ ఎడిట్ యువర్ అప్లికాంట్ డీటెయిల్స్. సో నువ్వు నీ డీటెయిల్స్ అయితే నువ్వు పక్కాగా సో ఎడిట్ చేసుకోవచ్చు బై దిస్ వెబ్సైట్ అండ్ బై దిస్ పోర్టల్. ఓకేనా. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేసేసేయాలి. అండ్ ఇక్కడున్న అన్నీ కూడా మ్యాండేటరీనే. అకాడమిక్ ఇయర్ మ్యాండేటరీనే, అప్లికేషన్ ఐడి, ఎస్ఎస్సి పాస్ టైపు, పాస్ ఇయర్ అండ్ ఎస్ఎస్సి ఎంటర్ ఏదైతే నెంబర్ ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో బై దిస్ వే యూ కెన్ ఎడిట్ యువర్ డీటెయిల్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.